ఇటీవలే పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చంద్రకాంత్ ఆమెతోనే ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో హార్ట్ స్ట్రోక్తో పవిత్ర జయరాం మృతి చెందారు. పవిత్ర జయరాం, చంద్రకాంత్ కలిసి పలు సీరియల్స్లో నటించిన విషయం తెలిసిందే. పవిత్ర జయరాం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. అదే సీరియల్లో పవిత్ర జయరాంకు తమ్ముడిగా చంద్రకాంత్ నటించి వీరిద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు నటించిన తర్వాత చంద్రకాంత్ ఆ సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిన్నే పిల్లాడతా సీరియల్లో కూడా పవిత్ర జయరాం నటించారు. ఓ సీరియల్ షూటింగ్లో భాగంగా పవిత్ర జయరాంకు ప్రమాదం జరగడంతో ఆ సమయంలో పవిత్ర జయరాంకు ఊపిరాడలేదు. అప్పుడు చంద్రకాంత్ ఆమెకు సాయం చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లోనే కలిసుంటున్నారు. పవిత్ర జయరాంకు ఇదివరకే పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమెకు 16వ ఏటనే పెళ్లవగా 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తతో విడిపోయారు. ఆ తర్వాత చాలా కష్టాలు పడుతూ సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మంచి ఛాన్స్లు దక్కించుకున్నారు. కన్నడ పరిశ్రమలోనూ ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇక చంద్రకాంత్ కూడా భార్య, 2 పిల్లలున్నారు. చంద్రకాంత్ తెలుగులో పలు సీరియల్స్లో నటించారు. ఓ సినిమాని సైన్ చేయడం కోసం పవిత్ర జయరాం, చంద్రకాంత్, పవిత్ర జయరాం అక్క కూతురు, డ్రైవర్ కలిసి బెంగళూరుకు బయలుదేరారు. అక్కడ సినిమా సైన్ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ దగ్గర వారి కారు యాక్సిడెంట్కు గురైంది. వెనకాల నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి కారును బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వాళ్ళందరూ కింద పడిపోయారు. ఆ సమయంలో చంద్రకాంత్కు దెబ్బలు తగలగా అతనిని చూసిన పవిత్ర జయరాంకు హార్ట్అటాక్ వచ్చి ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ లేటుగా రావడంతో ఆమెను కాపాడుకోలేకపోయామని చంద్రకాంత్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవిత్ర జయరాం మృతిని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చంద్రకాంత్. పవిత్ర తిరిగిరా, లేకపోతే నీ దగ్గరికి నేను వచ్చేస్తాను, 2 రోజులు ఆగు అని 2 రోజుల క్రితమే ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కింద అభిమానులందరూ కామెంట్ చేశారు. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు, ప్లీజ్ బయటికి రండి, డిప్రెషన్లో నుంచి బయటికి రండి అని కామెంట్లు చేశారు. అయినప్పటికీ ఆయన ఇలా ప్రాణాలు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. చంద్రకాంత్ పవిత్ర జయరాంని గెలిచి ఓ ఇంట్లో ఉంటుండగా అదే ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. బెడ్రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పవిత్ర జయరాం మృతి నుంచి కోలుకోని అభిమానులు ఇప్పుడు చంద్రకాంత్ కూడా మృతి చెందారు అని తెలిసి షాక్కి గురవుతున్నారు. పవిత్ర జయరాం, చంద్రకాంత్ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలని అనుకున్నారు. ఇంతలోనే పవిత్ర జయరాం మృతి చెందడం, ఆమె మరణ వార్త తట్టుకోలేక ఇప్పుడు చంద్రకాంత్ కూడా మృతి చెందడం చాలా బాధాకరం. పవిత్ర జయరాం పిల్లలకు చంద్రకాంత్ అండగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. అటు ఆయన కుటుంబ సభ్యులు మణికొండలోని పవిత్ర జయరాం ఇంటికి చేరుకున్నారు. ఆయన మృతి వార్త తెలిసి ఆయన భార్య, పిల్లలు బోరున విలపిస్తున్నారు.